హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బీరకాయ, మెంతం కూర, టమాటా ఈ మూడు కలిపి నేనైతే కర్రీ అనేది ప్రిపేర్ చేశాను. చాలా ఈజీ అంటే చాలా ఈజీ ప్రాసెస్లో. ఓకేనా. డైలీ మనము బాక్సెస్కి అండ్ ఇంట్లో తినడానికి ఈజీగా నేనైతే కర్రీ ప్రిపేర్ అనేది చేశాను. ఓకేనా. చూసిరు కదా మన కర్రీ ఎంత బాగున్నదో కలర్ఫుల్గా. ఓకేనా. రైస్లో కూడా తినొచ్చు, లేదు అని అంటే చపాతీలో కూడా తినవచ్చు. ఇప్పుడు మన బీరకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానము మనము స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేనైతే మన కర్రీకి సరిపడా ఆయిల్ అయితే పోసి రెడీగా పెట్టినాను బీరకాయ కర్రీకి. ఓకేనా. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. సో మనము ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఒకసారి కలుపుకుందాం. చూసిరు కదా, ఇట్లా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు మనము పసుపు, అల్లం పేస్ట్ అనేది వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, అల్లం పేస్ట్ 1 స్పూన్. ఇప్పుడు ఈ రెండు మంచిగా మనము ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మన అల్లం పేస్ట్ ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనము బీరకాయలు అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బీరకాయలు వేసుకున్నాం కదా, ఒకసారి మంచిగా ఇట్లా కలుపుకుందాం. బీరకాయల్లో ఉన్న వాటరు చూడండి ఎట్లా వచ్చిందో బయటికి. చూడండి వాటరు. ఓకేనా. ఇప్పుడే మనము టమాటా, మెంతం కూర కూడా యాడ్ చేసుకోవాలి. 2 చిన్న సైజు టమాటాలు, ఒక కట్ట మెంతం కూర. ఇవి కూడా మంచిగా ఇట్లా ఆయిల్లో అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. ఓకేనా. మంచిగా ఉడికించుకోవాలి ఆయిల్లో. అప్పుడైతేనే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఏ కర్రీ అయినా కానీ ఆయిల్లో కొంచెం సేపు ఉడకపెట్టి హాఫ్ బాయిల్ అందులోనే ఉడికిందంటే కర్రీ ఆయిల్లో సూపర్ టేస్ట్ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు మనము కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము. కర్రీకి సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడే వేసుకుంటున్నాను నేను. 2 స్పూన్స్ సాల్ట్ అండ్ మిర్చి పౌడర్ కూడా, ఎందుకంటే బీరకాయ లేతగా ఉన్నది, తొందరగా ఉడికిపోతుంది, అందుకని చెప్పేసి అన్నీ ఇప్పుడే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మిర్చి పౌడర్ కూడా మనం యాడ్ చేసినాం కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని కంప్లీట్గా కర్రీ అనేది అయితే మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇట్లా కలుపుకున్నాం కదా. ఇప్పుడు కర్రీ కంప్లీట్గా ఉడికియాలి. ఓకేనా. మధ్యలో మధ్యలో చెక్ చేస్తూ మాడిపోకుండా మనము కర్రీ అనేది కంప్లీట్గా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మూత పెట్టి నేను కర్రీ అయితే కంప్లీట్గా ఉడికిస్తాను. 10 మినిట్స్ నుంచి మన బీరకాయ అయితే ఆయిల్లో అయితే ఇట్లా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఒకసారి కలిపి చూద్దాం. చూసిరు కదా ఎంత మంచిగా ఆయిల్ అయితే పైకి తేలింది. అందులో ఉన్న వాటర్తోనే ఇంతసేపు కర్రీ అయితే ఉడికింది. ఓకేనా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. కొంచెం వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకు అనంటే మిగతా సగం అనేది ఉడకాలి కదా. సో అందుకని చెప్పేసి ఇప్పుడు కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే కొంచెమే వాటరు యాడ్ చేస్తున్నాను నేను. కొంచెమే, ఎందుకు అని అంటే కొంచెం బీరకాయ ఉడకాలి, సో అందుకని చెప్పేసి. ఇప్పుడైతే మన కర్రీ మొత్తం కంప్లీట్గా అయితే ఉడికించుకోవాలి. ఓకేనా. బీరకాయ సగానికి సగము ఉడికిపోయింది. ఇప్పుడు బీరకాయ కర్రీ నేను వాటర్ పోసి ఉడికించినాను కదా. ఎక్కడ దాకా కంప్లీట్ అయిందో ఒకసారి మనము చెక్ చేసుకుందాము. బీరకాయ కర్రీ అయితే మంచిగా ఇట్లా దగ్గరకు అయితే అయ్యింది. కొంచెము రైస్లో తింటాం కదా, కొంచెం గ్రేవీ అనేది ఉండాలి. ఓకేనా. నాకైతే ఇంత చాలు గ్రేవీ. ఒకసారి బీరకాయ చెక్ చేద్దాం. బీరకాయ కూడా మంచిగా ఉడికిపోయింది. చూసిరు కదా ఫ్రెండ్స్.
బీరకాయ రెసిపీ చాలా సింపుల్ అంటే సింపుల్గా నేనైతే ఈరోజు ప్రిపేర్ చేసినాను. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసినాను. ఓకేనా? మీరు కూడా అందరూ ఈ రెసిపీ కంపల్సరీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.